40 ఏళ్ల పాటు ఒక చిన్న మొక్కను నాటి దానికి రక్షణ కల్పించి నీళ్లు పోసి చక్కగా దాన్ని ఎదగనిచ్చి పెద్ద మహావృక్షంగా చేసిన ఫీలింగ్ అది కలుగుతూ ఉంది నాకు. ఎందుకంటే నేను కూడా గూడూరులో జన్మించాను, గూడూరు విద్యాభ్యాసం చేశాను. దాదాపు చాలా సంవత్సరాల కిందటే నాకు మన సుబ్రహ్మణ్య సార్ గురించి తెలుసు. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎట్లా నడపాలా, డెడికేషను, మానిటరింగ్, చక్కటి క్రమశిక్షణ, పిల్లల్లో అనేక అంశాలు పెంపొందింపజేయడం, ఇవన్నీ కూడా మేము వింటూ ఉండేవాళ్ళం. తర్వాత గూడూరు టౌన్లోంచి సువిశాల ప్రాంగణం చిల్లకోటకు రావడం, ఇక్కడ అంచెంచెలుగా అభివృద్ధి చెంది నాడు 1500 మంది విద్యార్థులతో కలకలాడుతూ ఉందంటే అందులో సిబిఎస్ఈ సిలబస్ నాకు తెలిసిన చుట్టుపక్కల సిబిఎస్ఈ సిలబస్ ఎక్కడ లేదు. అటువంటి సిబిఎస్ఈ సిలబస్ని కూడా ఇక్కడ రిడ్యూస్ చేసి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ నాకైతే చాలా పెద్దవారు కాబట్టి అది బాగా నమస్కరిస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు దాదాపుగా నాకైతే కొంత పెద్ద సార్లు అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ కరస్పాండెంట్గా సెక్రటరీగా చాలా చక్కగా వాట్స నడపడం, అవసరమైతే మాతో రికమెండేషన్ చెప్పేది, ఇంకేదన్నా సంప్రదించడం, అది ముఖ్యంగా మాకింత అవసరమైతే కూడా సహాయం చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నా. అట్లాగే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చదవడం కూడా ఒక పెద్ద అదృష్టంగా భావిస్తాం. పిల్లలు అదృష్టం చేస్తున్నారు. డెడికేటెడ్ స్టాఫ్ ఎక్కడా రాజీ పడకుండా ఏ విషయంలో కూడా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, మంచి భారత పౌరులు తయారు చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో కూడా తపన పడే మేనేజ్మెంట్ కాదు, తపన పడే స్టాఫ్ ఉండడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ విషయంలో ఎల్ఏపీ స్కూల్ యొక్క గొప్పతో నేను చెప్పడం కాదు, టౌన్ ప్రొడక్ట్ చెప్పుకుంటారు. అటువంటి పాఠశాలకు నేను ఇన్వైట్ చేయడం ఆనందంగా భావిస్తా ఉన్నా. అట్లాగే ఇటువంటి పాఠశాలలో విద్య లభిస్తున్న విద్యార్థులు ఎట్లా ఉండాలంటే భవిష్యత్తులో మనల్ని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యేటట్టుగా తయారు కావాలి. అట్లాగే ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా మనం సమాజంలో వెళ్ళాలి, సర్వీస్ మోటోతో వెళ్ళాలి. ఎందుకంటే మీలోనే చాలామంది ఫ్యూచర్లో ఎంతమంది సైంటిస్టులు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది కార్పొరేట్ కంపెనీకి యజమానులు అవుతారో, ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారో, ఎంతమంది మంచి టీచర్లు అవుతారో, ఎంతమంది మంచి ప్రొఫెసర్స్ అవుతారో మనం ఊహించలేము. కాబట్టి అటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మీరు నేర్చుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. టీచర్స్ యొక్క అడుగుజాడలు నడుస్తూ పాఠశాల అభివృద్ధిలో మనం కూడా భాగం కావాలని తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ అంటే కేవలం విద్య మాత్రమే కాదు, ఆల్ డెవలప్మెంట్, అన్ని అంశాల్లో విద్యార్థి ముందుండాలి. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాభావం, ప్రతి దాంట్లో కూడా ముందుంటే అకాడమిక్ కూడా ముందుంటాం మనం. కాబట్టి అకాడమిక్ చర్య కాకుండా ప్రతి విషయంలో మేనేజ్మెంట్ మీకు సహకరించడం మేము చూస్తున్నాం. దాదాపుగా ప్రతి నెల ఏదో కార్యక్రమం మేము పేపర్లు చూసుకుంటాం. అటువంటిది ఈరోజు ఇన్వైట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ఇంతమంది పిల్లల్ని చూడడం కూడా చాలా ఆనందం. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ముఖ్యంగా 8th, 9th, 10th నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లానింగ్లో ఉంటూ మీరు టీచర్స్ సలహాలు తీసుకుంటూ చక్కటి ప్రణాళికతో తల్లిదండ్రుల మాట, టీచర్స్ మాట, పెద్దల మాట వింటే బాగుపడిన విద్యార్థి ఎక్కడా లేడు. వినకపోతేనే మనకు చాలా ఇబ్బంది. అట్లాగే క్లీన్ చెప్తే మనం సమాజం వెళ్ళాలి. ఇప్పుడుండే సమాజంలో ఇబ్బందికర వాతావరణం ఉంది, రకరకాల రుగ్మతలు, సామాజిక భేదాలు, ఇవన్నీ పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. ఇంకా యూత్ అయితే చాలా సులభంగా అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటి వాటికి దూరంగా ఉండాలి, మంచి ప్రశాంత జీవనాన్ని గడపాలి, కష్టపడాలి. ఇష్టపడుతూ కష్టపడితే విజయం మీదే. అందుకే ఇప్పుడు కూడా పెద్దలు చెప్తుంటారు, శ్రమ నీ యొక్క ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ పడడం చాలా ముఖ్యం.